వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తర తెలంగాణ ప్రజలకు త్వరలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. గత ప్రభుత్వం వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దాదాపు పూర్తిగా వచ్చింది. 2021లో శంకుస్థాపన చేయగా ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్స్, సెంట్రల్ ఏసీ, ఆక్సిజన్ పైప్లైన్లు, రేడియేషన్ బంకర్ల అనుసంధానం వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 34 వైద్య విభాగాల ద్వారా ఓపీ, ఐపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్లో నిర్మాణమైన ఆరోగ్య సంజీవని 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రత్యేకతలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. దేశానికే తలమానికంగా 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిలవబోతా ఉంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రత్యేకతలేంటో ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణలో ఎలాంటి మెరుగైన వైద్యం కావాలన్నా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. ఆయువు తీరితే ఇక మార్గ మధ్యలో తనువు చాలించాల్సిందే. అందుకే హైదరాబాద్ అంతటి మెరుగైన వైద్య సేవలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉచితంగా అందుబాటులోకి రావాలని ఉక్కు సంకల్పంతో గత ప్రభుత్వ హయాంలో వరంగల్లో 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి బీజం పడింది. వరంగల్ హనుమకొండ జంట నగరాల మధ్య గతంలో సెంట్రల్ జైలు ఉన్నటువంటి స్థలంలో 1150 కోట్లతో 24 అంతస్తులలో ఆధునిక హంగులతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. మొత్తం 56 ఎకరాల 39 గుంటల స్థలంలో భారీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2021 జూన్ 21వ తేదీన ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా శంకుస్థాపన జరిగి సరిగ్గా 5 ఏళ్లు పూర్తి కావస్తుంది. ప్రస్తుతం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, ఇంజనీరింగ్ వర్క్స్ అలాగే నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక ఇన్సైడ్ వర్క్స్, వైద్య పరికరాలు, స్కానింగ్ పరికరాలు, ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణాలు, ఇక ఇతర సౌకర్యాలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. 56 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ను ప్రభుత్వం నిర్మించి ప్రజలకు అత్యంత ఆధునిక పరికరాలతో వైద్య సేవలు అందించేందుకు ప్రారంభోత్సవానికి అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు పనులకు సంబంధించినటువంటి పరిశీలన కార్యక్రమం చేసి శరవేగంగా ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ఇప్పుడు నేను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నాను. చూడొచ్చు, ఎల్ఎన్టీ సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, స్థానిక అధికారులంతా కూడా పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 24 అంతస్తులలో ఈ 34 విభాగాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1150 కోట్లతో ఈ అధికారులు ఈ ఆసుపత్రి నిర్మించినటువంటి పరిస్థితి. 34 వైద్య విభాగాల ద్వారా ఓపీ, ఐపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రిలో 2208 బెడ్స్ ఏర్పాటు చేసి 500 మంది డాక్టర్లు, 1000 మంది స్టాఫ్ నర్సులు, మరొక 1000 మంది పారామెడికల్ వైద్య సిబ్బంది సేవలు అందించే విధంగా సదుపాయాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మిగతా అంతస్తులకు సంబంధించి పూర్తిగా అధికారులు కావచ్చు, హాస్టల్కి సంబంధించినటువంటి అంతస్తులకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్లో సూపరింటెండెంట్ ఛాంబర్తో పాటు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సెంటర్లు ఉండే విధంగా రూమ్స్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఓపీ అండ్ ఎమర్జెన్సీ సేవలకు కేటాయించారు. రెండో ఫ్లోర్లో ఐసీయూ 14 విభాగాలకు కేటాయించారు. 3, 4 అంతస్తుల్లో ఆపరేషన్ థియేటర్లకు, 5 నుండి 10వ అంతస్తు వరకు జనరల్ ఏఎంసీల వార్డులను ఏర్పాటు చేసి 13వ అంతస్తులో బ్లడ్ బ్యాంకు, నర్సింగ్ కార్యక్రమాలను, 14వ అంతస్తులో పీజీ హాస్టల్ కేటాయించి 23, 24 అంతస్తుల కాన్ఫరెన్స్ హాల్స్ వరకు కూడా పూర్తిగా అధికారులు పనులైతే కొనసాగించినటువంటి పరిస్థితులు విజువల్లో చూస్తున్నాం. ఇప్పటికే బయట పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. లోపల కేవలం ప్లైవుడ్ కావచ్చు, పెయింటింగ్, ఇతర విద్యుత్ సంబంధించినటువంటి పనులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అతి త్వరలోనే ఈ ఆసుపత్రిని ప్రారంభించేటువంటి విధంగా అధికారులు సన్నద్ధం చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2021లో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం చాలా లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఎప్పుడు లేని విధంగా అత్యాధునిక పరికరాలతో ఈ వైద్య సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పనులను పర్యవేక్షించేటువంటి పరిస్థితి. లోపల ఇప్పుడు ఫ్లోరింగ్ కావచ్చు, మిగతా ఇంకా లిఫ్ట్, ఇతర సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. కేవలం పనులంతా కూడా చివరి దశకు చేరుకున్నట్టుగానే తెలుస్తూ ఉంది. సీఎం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ స్థానికమైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు పర్యవేక్షించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు శరవేగంగా కొనసాగించాలంటూ కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే నాయన్
దయేంద్ర రెడ్డి కావచ్చు, స్థానిక అధికారులు, వైద్యాలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పనులు పూర్తయ్యేలా చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 24 అంతస్తులతో ఈ ఆసుపత్రి పూర్తయి ప్రారంభిస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయంటూ స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వరంగల్లో నిర్మాణమైన ఈ భారీ ఆసుపత్రి సర్కారు చికిత్సకు చిరునామాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2200 పడకల ఆసుపత్రిలో 42 లిఫ్ట్లు, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం జరిగింది. ఇందులో 14 అంతస్తు వరకు వైద్య సేవలకు ఉపయోగిస్తారు. 23, 24 అంతస్తులలో కాన్ఫరెన్స్ హాల్స్కు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్ నుండి 14వ అంతస్తు వరకు ఏ డిపార్ట్మెంట్కు కేటాయించాలనే ఆలోచనలతో సూచనాప్రాయంగా కొన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసుపత్రి చుట్టూ పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, సోలార్ పవర్, ఇతర సౌకర్యాలకు ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక ఆసుపత్రి నిర్మాణ సంస్థ L&T సిబ్బంది చాలా చురుగ్గా డే అండ్ నైట్ పనులు నిర్వహిస్తున్నారు. ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నట్టుగా L&T సిబ్బంది చెబుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పనులను శరవేగంగా కొనసాగినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఒకసారి ఈ మ్యాప్ను చూస్తే ఇదంతా కూడా మొదటి ఫ్లోర్ కావచ్చు, ఇదంతా ఫ్లోరింగ్ డిజైన్కి సంబంధించినటువంటి మ్యాప్ను ఇట్లా అధికారులు ఏర్పాటు చేసుకొని ఇదంతా లైటింగ్స్, ఇదంతా ఐరన్ రాడ్స్తో కూడా పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, మిగతా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో కూడా ఇటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నాకు అందుబాటులో కొంతమంది L&T సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు. ఏంటండి మ్యాప్ ఏంటి, ఎప్పటిలోగా పనులు పూర్తయితే ఎట్లా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్? పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి సార్. ఇది యాక్చువల్గా ఫాల్ సీలింగ్ మ్యాప్ సార్. ఏదైతే మన ఎంట్రన్స్ లాబీ వస్తుందో ఆ లాబీకి సంబంధించి ఇది ఫాల్ సీలింగ్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, HVAC సంబంధించి డీటెయిల్స్. ఇది ఎంట్రన్స్ కాబట్టి కొద్దిగా లైక్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా దీన్ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ లైన్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ డెకరేటివ్ లైట్స్ సార్. ఈ కంప్లీట్ లైటింగ్ డబుల్ లైట్ ఏరియాలో వస్తుంది. ఇది రౌండ్ ఉన్నవి ఇవి స్ప్రింక్లర్ ఫైర్ అలారం సిస్టమ్ సంబంధించి, ఫైర్ డిటెక్షన్ అండ్ HVAC సంబంధించి డిజైన్. బేసికల్గా ఇది ఇక్కడ హెలీ ఫ్యాన్స్ వస్తున్నాయి, పెద్ద ఫ్యాన్స్ మీకు షాపింగ్ మాల్స్లో అట్లా కనిపిస్తాయి కదా, ఆ హెలీ ఫ్యాన్స్ వస్తున్నాయి పెద్దగా ఎయిర్ కోసం. ఇది కంప్లీట్ ఫ్లోర్ ప్లానింగ్ సార్. ఈ ఫ్లోర్ ప్లానింగ్, ఈ వర్క్ స్టేషన్స్ మీకు చిన్న చిన్న చైర్స్ కనిపిస్తున్నాయి కదా, వెయిటింగ్ ఏరియా, ఏదైతే సపోర్టింగ్ రూమ్స్, OPD సంబంధించి రిజిస్ట్రేషన్ ఏరియాస్, ఇవన్నీ దీనికి సంబంధించి కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఏరియా, OPD అండ్ IPD 3 విభాగాల కింద వస్తుంది. ఓకే, మీకు రైట్ సైడ్ ఉన్నది OPD ఏరియా, సెంటర్లో ఉన్నది మనకి IPD ఏరియా, ఈ లాస్ట్లో ఉన్నది ఎమర్జెన్సీ ఏరియా. ప్రతి ఫ్లోర్కి ఇట్లా ఉంటుందండి మ్యాపింగ్ అంతా, ఏర్పాట్లు పనులు ఎంత? ప్రతి ఫ్లోర్కి మీకు డిపార్ట్మెంట్ వైజ్, ఫంక్షనాలిటీ వైజ్ సపరేషన్ చేసి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏరియాని బట్టి డివైడ్ చేశారు. అది బేసికల్గా ప్లాన్ బట్టి మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ, ఎప్పటిలోగా పనులు పూర్తయితాయి అంటే? ప్రజెంట్ ఇప్పుడు 1000 పైన పని చేస్తున్నారు సార్. మేబీ 2-3 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ద క్లియరెన్స్ అదర్ ఇదిని బట్టి మేము కంప్లీట్ చేయడానికి ప్లాన్. ఏ పనులు పూర్తయి ప్రజెంట్ ఇప్పుడు ఏ పనులు కొనసాగుతున్నాయండి? బేసికల్గా స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయింది సార్. ఫినిషింగ్ వర్క్సే నడుస్తున్నాయి. అటు 16th ఫ్లోర్ వరకు మ్యాక్సిమం ఫినిషింగ్ వర్క్స్ అయ్యాయి. ఓన్లీ ఫాల్ సీలింగ్ ఇవే పెండింగ్ ఉన్నాయి. MEP వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. లైటింగ్, AC, ప్లంబింగ్ వర్క్స్, ఓకే, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఓన్లీ ఫినిషింగ్ వర్క్స్ ఏదైతే పెయింటింగ్, పుట్టి, ఫాల్ సీలింగ్ ఉందో అదొకటే పెండింగ్. L&T సంబంధించినటువంటి సిబ్బంది అధికారుల అభిప్రాయం అయితే ఇప్పటివరకు స్ట్రక్చర్ సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. కేవలం ఫినిషింగ్ టచ్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇలా మ్యాప్ల ద్వారా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కూడా లైటింగ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఫ్యాన్స్, ఎమర్జెన్సీగా వైద్య సంబంధించినటువంటి సదుపాయాలకు ఏ వస్తువులు అయితే అవసరమవుతాయో, ఎమర్జెన్సీ సేవలకు ఎటువంటి వస్తువులు ఉపయోగిస్తాయి, ఇప్పుడు ఆ వస్తువులన్నీ కూడా ఫిట్టింగ్ కొనసాగిస్తారు. ఫినిషింగ్ పనులు మాత్రమే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు ఆసుపత్రిలో కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ అంటే ఆషామాషి ఆస్పత్రి కానే కాదు. దక్షిణాసియాలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. అంతేకాదు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ఆస్పత్రి రూపుదిద్దుకుంటోంది. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి వసతులు వరంగల్లోనే లభ్యమయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆ వివరాలేంటో మీరే చూడండి. వరంగల్లో నిర్మాణం జరుగుతున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 10 సంవత్సరాల వైద్య అవసరాలకు అనుగుణంగా ఇది రూపుదిద్దుకోనుంది. గ్రౌండ్ ఫ్లోర్లో
సూపరింటెండెంట్ ఛాంబర్తో పాటుగా మెడికల్ ఆంకాలజీ విభాగం, అలాగే అత్యవసర విభాగం, మెడికల్ ఐసీయూ, ఆర్ఐసీయూ, ట్రామా ఐసీయూ, న్యూ బోర్న్ కేర్, అలాగే లేబర్ వార్డ్, అలాగే ఐసీయూ వార్డ్, ఫార్మసీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, కలర్ డ్రాప్లర్, అలాగే మేమోగ్రఫీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, వృద్ధుల ఓపీ సేవలకు కేటాయించనున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఈఎన్టీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఎండోస్కోపీ, ఎక్స్రే, డిఎస్ఏ, అలాగే డెమో రూమ్లు, రుమటాలజీ, ఓపీ సేవలకు కేటాయించనున్నారు. ఇక సెకండ్ ఫ్లోర్లో పిల్లల ఈఎస్ఆర్ అత్యవసర విభాగం, ఇక నియోనాటల్ కేర్ యూనిట్, ఐసీయూ 14 విభాగాల వార్డులకు కేటాయించనున్నారు. మూడవ అంతస్తులో ఐఆర్సీయూ, ఐవీఎఫ్ వార్డు, అలాగే సుమారు ఆపరేషన్కు 18 థియేటర్లకు కేటాయించనున్నారు. ఇక 4వ అంతస్తులో ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, ఈఎన్టీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆపరేషన్ థియేటర్లు, 5వ అంతస్తులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అలాగే యూనిట్లు, డెంటల్ వార్డులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జికల్ డెమో, 6వ అంతస్తులో ఎమర్జెన్సీ అంటే అత్యవసర విభాగం, ఆర్థోపెడిక్ వార్డ్, ఇక 7వ అంతస్తులో ఎలక్ట్రికల్స్, అలాగే ప్లంబింగ్ సేవలు, ఇక 8వ అంతస్తులో ఈఎన్టీ, పీడియాట్రిక్ వార్డ్, అలాగే ఒబిసిటీ, గైనకాలజీ వార్డ్, 9వ అంతస్తులో శ్వాసకోశ వ్యాధులు, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ వార్డులు, ఇక 10వ అంతస్తులో డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, 11వ అంతస్తులో వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థను కోల్పోయిన వారికి, ఎండోక్రైనజీ, అలాగే మానసిక మత్తు పదార్థాల బారిన పడిన వారికి చికిత్స వార్డులు, ఇక 12వ ఫ్లోర్లో మానసిక రోగులు, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు, ఇక 13, 14వ ఫ్లోర్లో సెమీ వీఐపీ ప్రైవేట్ గదులు, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే గనక ఉత్తర తెలంగాణ జిల్లాలోని పేదలకు అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక అధికారులు పనులను పర్యవేక్షిస్తూ స్పీడప్ చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుంది. త్వరలోనే ఇది ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని ప్రభుత్వం చెప్పినటువంటి ఆ పరిస్థితులు ప్రస్తుతం ఇప్పుడు నేను వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కొనసాగుతున్నటువంటి పనుల దగ్గర చూడొచ్చు. 24 అంతస్తుల్లో 34 విభాగాలకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు కొనసాగుతుంది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులంతా కూడా పరిశీలించి పనులను వేగవంతం చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో హన్మకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య సార్ని ఒకసారి సార్తో మాట్లాడడం, ఈ హాస్పిటల్ సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, ఎప్పటిలో పనులు పూర్తవుతాయి, ఇందులో ఎటువంటి విభాగంలో ఒకసారి సార్తో మాట్లాడడం. సరే, ఈ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రత్యేకతలు ఏంటి, ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయి, ఏం చెప్తారు ప్రజలకు? ఈ సూపర్ స్పెషాలిటీ ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పిఎస్ఎస్వై మన ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ఎంజిఎంలో ఉన్న సౌకర్యాలతో పాటు అందిస్తున్న సేవలతో పాటు అదనంగా మనకి ఇక్కడ కార్డియోథెరాసిక్ సర్జరీస్, తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జరీస్, తర్వాత న్యూనాటాలజీ సర్జరీస్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వస్తాయి. మరి ముఖ్యంగా ఇది ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ తర్వాత ఇది అతిపెద్ద ప్రజలకి ఇది ఒక వరం లాంటిది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం కూడా చేస్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, డిఎంఎన్హెచ్ఓలు కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. సో అయినప్పటికీ ఎప్పుడూ కావాల్సింది ఇంకా 5 నెలల టైం పెడుతున్నారు. కానీ ఒక 3 నెలల్లో కావాలని అయ్యేటట్టు చూడమని ఆదేశించడం జరిగింది. ఎవరు? మన గౌరవ ఎమ్మెల్యే నాయని గారు. సో దానికి అనుగుణంగానే మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ఇందులో ఎన్ని విభాగాలు ఉన్నాయి సార్? మీరు ఒక వైద్య అధికారిగా ఇది ఓపెన్ అయితే ప్రజలకు ఎటువంటి సేవలు అందబోతాయి? 34 సేవలు అందుతాయండి. ఇప్పుడున్న వాటితో పాటు ఇంకొక 4, 5 అదనంగా తీరుతాయి. సో మొత్తం 34 అంటే సర్వీసెస్ ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు లేని విధంగా ప్రభుత్వం 24 అంతస్తులతో హాస్పిటల్ నిర్వహిస్తుంది కదా సార్, ఈ ఉత్తర తెలంగాణ జిల్లా ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది? మీరు ఒక వైద్య శాఖ ఇటువంటి ఆసుపత్రి ఎప్పుడు చూసారా? ఎట్లా ఉండబోతుంది? సో ఇప్పటి వరకు ఇటువంటి ఆసుపత్రి మనం చూడలేదు. సో ఇక ముందు కూడా చూస్తామో మనకు తెలియదు. కానీ దీన్ని మనం ఎప్పటికప్పుడు ఏదైతే ప్రభుత్వం మనకు ఇంత మంచి సదుపాయాన్ని కల్పిస్తుందో దాన్ని వినియోగించేటట్టు అటు వైద్యులు, ఇటు వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి అనుసంధానం చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేసి ప్రజలకు సరైన సేవలు అందించాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. బయట ఒక నాడు ఉంది సార్, మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది, ఇంతమంది స్టాఫ్ ఉంటారు, ఇన్ని ఫ్లోర్లు, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయన్న చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? లేదు, అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సో మెయింటెనెన్స్ కూడా బహుశా ఏం చేస్తారనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా కనుక మెయింటెనెన్స్కు సపరేట్గా ఏదన్నా ఆలోచన ఉంటే తప్పకుండా సాధ్యం కానిది ఏం లేదు.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎయిమ్స్ లాంటి ప్రదేశాలలో, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లలో 24 కాదు 34 అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఎక్కడ మన న్యూఢిల్లీ కానీ ఇప్పుడు బీబీ నగర్లో కూడా ఉంది కదా హాస్టల్ బిల్డింగ్స్. సో వాటిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో ఇది కూడా ఆ విధంగానే మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఎంతమంది వైద్య సిబ్బంది ఉండే అవకాశం ఉంది? ఎట్లాంటి డాక్టర్లు ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ? దాదాపుగా మీకు తెలుసు ఇప్పుడు ఎంజిఎంలో దాదాపుగా 1000 నుండి 1500 మంది పనిచేస్తున్నారు. దానికి అదనంగా బహుశా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దాన్ని ఎస్టిమేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇది వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారుల అభిప్రాయం. అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత ఓపెన్ అయితే మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. 34 విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు రకరకాల సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఆసుపత్రి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ వైద్యానికి హబ్గా నిలవబోతోందంటూ అంటున్నారు. 5 నెలల వ్యవధిలోనే ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎప్పటివరకు పూర్తవుతుందో ఒకసారి సార్తో మాట్లాడారు. సార్, మీరు ఇప్పటిదాకా ఆసుపత్రి పనులు పరిశీలించారు కదా, పనులు ఏ దశకు చేరుకున్నాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? సుమారు ఇది 20 లక్షల ఎస్ఎఫ్టీ. దీని బడ్జెట్ 1100 కోట్లు. 1100 ఫస్ట్ కేటాయించినాయి, తర్వాత 271 కోట్లు అదనంగా కేటాయించినాయి. అంటే ఇది సుమారు 14 కోట్ల రూపాయలు, 1400 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నది. దీనిని స్లాబ్ ఏరియా కానివ్వండి, ఈ ఏరియా కానీ దాదాపు 90%, 85 to 90% మధ్యలో కంప్లీట్ అయినాయి. ఇక మిషనరీ రావటాలు, వాటిని ఎస్టాబ్లిష్ చేయటాలు అవి పెండింగ్లు ఉన్నాయి తప్ప ఇక వర్క్ అంతా హై స్పీడ్లో జరుగుతున్నది. ఇంకో 5 నెలల వరకు దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం, కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్లు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా వాళ్ళని పురమాయించండి అని చెప్పడం జరిగింది. ఏది చేసినా 3 నెలలు అన్న కాడ 10 రోజులు అటో ఇటో 3-4 నెలల్లో దీన్ని ప్రారంభించాలనే ఆలోచనతోటి కృతనిశ్చయంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు, కలెక్టర్లు అందరం కూడా దీన్ని ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది ఓపెన్ అయితే ఎట్లా వైద్య సేవలు అందించబోతున్నాయి? అత్యధిక పరికరాలతో ప్రజలకు ఏం చెప్తారు మీరు? వరంగల్ ఉమ్మడి జిల్లా అనేది ఎడ్యుకేషన్కి కానివ్వండి, మెడికల్గా, విద్యా వైద్యానికి హబ్గా మారబోతున్నది అని ఎటువంటి అనుమానం లేదు. దీని వరంగల్ ఉమ్మడి జిల్లా రూపురేఖలు మార్చబోతున్నాం అనేది నగ్న సత్యం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అన్ని వసతులతోటి సామాన్యునికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూడంగానే సగం రోగం తగ్గే విధంగా ఏర్పాటు చేయబోతుంది. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది, కానీ మీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రారంభించబోతున్నారు కదా, ఏం చెప్తారు? ప్రజలకు ఏం పిలుపునిస్తారు? నిత్యం అభివృద్ధిలో ఒక భాగం ఇది. వాళ్ళు ప్రారంభించిన వాస్తవమే, అనుకున్న టైంలో కంప్లీట్ చేసుకోలేకపోయాను కదా. వాళ్ళు చేయనప్పుడు అధికారం కోల్పోయినప్పుడు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దానికి ఇంత స్పీడ్గా చేస్తుంటే కూడా మన హరీష్ రావు గారు వచ్చి నీటికి వచ్చి ఆడాడ చూసారు, తొందరనే అవుతుంది కదా, గీడికి ఎందుకు పట్టుకొచ్చినని మళ్ళీ అంటే వారు ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేస్తుంటారు. శత్రువు ఎప్పుడు మనం పొగుడతాడా? తిట్టకపోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం ఇది చేసుకుంటూ పోకూడదు. అప్పుడు గతంలో వాళ్ళు చేసిన దాంట్లో ఎన్ని ఇది ఉన్నది, నాణ్యత ఏ స్థాయిలో ఉన్నదో, దాంట్లో అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో, కమిషన్లు ఏ స్థాయిలో తిన్నారో అవన్నీ ఉన్నాయి. అప్పుడు అన్ని అభియోగాలు వచ్చినాయి. మరి మేము వచ్చినాక చేస్తుంటే ఇంత చేస్తున్నాం కదా, ఒక్క అభియోగం వచ్చిందా మా మీద? ఒక్క అభియోగం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఇంతమంది పర్యవేక్షిస్తున్నాం. దీంట్లో ఒకటి నాణ్యత, 2 ఈ కమిషన్ల చిల్లర వ్యవహారాలు ఉండకుండా ఇన్ని చేస్తున్నప్పుడు ఎక్కడ ఇది ఉంటుంది? సామాన్యుడికి మంచి దగ్గర అయ్యే విధంగా చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మేము మాత్రమే శంకుస్థాపన చేశాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధి కూడా కేవలం చివరి పనులు చేసుకుని వాళ్ళు క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్తారు విమర్శలు? అంటే విమర్శలు అంటే మేము వాళ్ళు వదిలిపెట్టింది అట్నే వదిలేస్తే మంచోళ్ళం అన్నట్ట. మీరు అనేది ఏంటి నాకు అర్థం కాలే. ఒకటి వాళ్ళు 50% చేసిండ్రు, 50 కూడా చేయలే. ఇల్లు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. పిల్లర్ వేసి స్లాబ్ పోయంగానే కాదు, దాంట్లో ఇంటీరియర్గా ఎంత ఉంటుంది, ఫ్లోరింగ్ ఏంది, నల్లా పెట్టాలన్నా బేడం పెట్టాలన్నా ఎంత అవుతుందో దాని ఇల్లు కట్టిన దానికంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళు ప్రతిదీ కూడా ఇట్లా స్టార్ట్ చేసి కమిషన్లు దొబ్బటం, అవతల పడటం వదిలేసి దాన్ని మేము కంప్లీట్ చేస్తుంటే మా మీద ఏడవటం. మరి ఇప్పుడు మేము చేయలేదు అనుకోండి, అరే మేము స్టార్ట్ చేసి దానికి మాకు పేరు వస్తుంది, స్టార్ట్ చేస్తలేదు అంటాడు. అంటాడా? అనడా?
మేము అనేది ఫుల్ టైం అన్ని టైం స్పెండ్ చేసి దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరే స్టార్ట్ చేసారు, మీరు కాదు మీరు స్టార్ట్ చేయలేదు, మేమే చేసినామని మేము ఎక్కడ అనలేదే, మీరే స్టార్ట్ చేసినారు. మరి ఎందుకు తగ్గించి ఎందుకు తొందరగా కంప్లీట్ చేయలేకపోయినారు? కమిషన్లు ముట్టలేదా? దేనికి దానికి కంప్లీట్ చేయలేకుండా వదిలిపెట్టిపోయినారు? ప్రతిదీ కూడా కొన్నేళ్ల కింద ప్రారంభించిన కాలేజీ కళాక్షేత్రాన్ని అట్టే వదిలిపెట్టిపోయినావు కదా, దేనికి చేయలే? కమిషన్లు ముట్టకనో లేకపోతే దొంగతనం చేయడానికి ఛాన్స్ లేకనో చేసిండ్రు. సో ఇది వరంగల్ పశ్చిమ జిల్లా నాయన అభిప్రాయం. అయితే ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాల పనులు పరీక్షించాలు. త్వరలోనే ఈ ప్రజలకు అందుబాటులోకి హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తాము. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మా ప్రభుత్వ హయాంలో మిగతా పనులు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో రాజకీయ వివాదం కూడా నడుస్తోంది. క్రెడిట్ మాదంటే మాదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే గనక 2024 దసరాకే అన్ని హంగులతో హాస్పిటళ్లు ప్రారంభించే వాళ్ళమని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని హాస్పిటల్ పనులు అట్టకెక్కాయంటూ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారే స్లాబులు కూడా వేసిపోయినాం. మేము కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. ఆనాడు కేసీఆర్ గారు పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల నిర్మించాలంటే ధర్మశాలను సగానికి సగం తగ్గించారు. క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ను కూడా ఆసుపత్రిలో తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు? మనం ప్రజల కోసం పనిచేయాలి, కానీ కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టిండ్రు అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనే పేరు మీద ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇప్పుడు మేము ఈ హాస్పిటల్కు ప్రణాళికలు రూపొందించాం, బడ్జెట్ కూడా మేమే సమకూర్చిపోయినాం. దీనికి ఎన్ని నిధులు కావాలో నిధులను కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చింది. కేవలం మీ నేరపూరిత నిర్లక్ష్యం, మీరు డిజైన్లలో మార్పుల పేరిటనో కాస్ట్ కటింగ్ పేరిటనో నిర్ణయాలు వెలువర్చకపోవడం వల్ల 2.5 సంవత్సరాలుగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. దీనికి కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. ఓ 2000 మంది నర్సింగ్ సిబ్బంది కావాలి, ఓ 1000-1500 మంది డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది ఒక 1000 మంది కావాలి, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఒక 4000 మంది కావాలి. నియామకాలు చేసిండ్రా? రిక్రూట్మెంట్కు క్యాబినెట్ అనుమతి ఇచ్చిందా? ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారా? ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరిగిందా? ఏం జరగకుండా జూన్ 2కి ఎట్లా ప్రారంభిస్తారు? తూతూ మంత్రంగా చేస్తారా? నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఓపీ సేవలు ప్రారంభిస్తాం. ఇదేమన్నా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బస్తీ దవాఖానా? ఆల్రెడీ వరంగల్లో మేము చాలా బస్తీ దవాఖానలు పెట్టాం. ఆనాడు మా వినయ్ భాస్కర్ గారు, మా నన్నపనేని నరేందర్ గారు అడిగితే 10ల సంఖ్యలో వరంగల్లో బస్తీ దవాఖానలు పెట్టాం. గల్లీ గల్లీకి బస్తీకి దవాఖాన పెట్టాం, ఓపీ సేవలు అందిస్తున్నాం. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే అన్ని రకాల శస్త్రచికిత్సలు జరగాలి. ప్రజలు హైదరాబాద్ పోకుండా ఇక్కడనే అన్ని వైద్యాలు అందాలి అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం. అంటే 2 జూన్కు ఓపీ సేవలు చేస్తామంటే దీన్ని మరో బస్తీ దవాఖాన చేస్తారా? దానికోసం కాదు కదా కట్టింది. ఇంకోటి, ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ థియేటర్లు కానీ ఎక్విప్మెంట్ మూవ్మెంట్ కష్టమవుతుంది. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తెప్పించి వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిర్ణయాలు తీసుకోండి, పోస్టులు మంజూరు చేయండి, ఎక్విప్మెంట్ను తెప్పించండి, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయండి, ఆసుపత్రిలోని అన్ని డెసిషన్స్ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా పూర్తి చేసి
తక్షణమే ఈ ఆసుపత్రిని కేసీఆర్ గారు కలలు కన్న విధంగా, కేసీఆర్ గారు ప్రణాళికలు రచించిన విధంగా ఈ ఆసుపత్రి వరంగల్ జిల్లాకు, ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే పనులు పరుగులు పెడుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ఆరోపణల సంగతిలా ఉన్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణం మాత్రం జరుగుతోంది. త్వరలోనే ఉత్తర తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది. ఉత్తర తెలంగాణకు ఆరోగ్య వరప్రదాయని, పేదల ఆరోగ్య సంజీవనిగా నిలిచేందుకు వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 34 విభాగాలలో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించేందుకు వరంగల్ ఆసుపత్రిని ముస్తాబు చేస్తూ ఉన్నారు. త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్ నుండి. ఎవరి ఆలోచన అనే మాట కంటే ఎవరైనా సరే ప్రజల కోసం పని చేయాలన్నది రాజకీయ సూత్రం. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన జరిగినా కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నిధులు కేటాయించి పనుల్ని స్పీడప్ చేసింది. మొత్తం మీద ఉత్తర తెలంగాణ ప్రజలకు ఇదో వరం కానుంది అనడంలో సందేహం లేదు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.